ఒకటే దగ్గర ఇప్పుడు సత్రంలో సార్ డైలీ అన్నదానం రూఫ్ ఏంటి పైన స్లాబ్ వేసేసి డబ్బులని వేస్ట్ చేసేసి కారిపోయి కాదు. మీరు ఈ అన్నదానం దాంతో పాటు మన ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా ఉపయోగపడేటట్టుగా ఉండాలని కానీ చెప్తున్నప్పుడే ఇంటికి ఆ విధంగా ప్లాన్ చేయండి. మీరు డబ్బు అనవసరంగా వేస్ట్ చేయండి. మన నైట్ రోజుకి వెళ్దాం. ఓన్లీ మామూలుగా షీట్ వచ్చింది కదా, ఆ షీట్లు వేయండి, జిప్సం షీట్ వేసి దాని మీద పైన సోలార్ కూడా పెట్టేటట్టు ప్లాన్ చేయండి. ఎక్కడ లేని విధంగా ఎంపీ గారు రేపు ఉండాలి తప్ప ఊరిని ఏదైతే చేసేసారు, గోడ కట్టేసేసి స్లాబ్ వేస్తారు. సంవత్సరానికి 2 సంవత్సరాలు లీకు. మీరు సొంత ఇల్లుడు పేదవాడి ఇల్లు కట్టుకుంటే స్లాబ్ లీక్ అవ్వదు. గవర్నమెంట్ అంగన్వాడీ బిల్డింగ్ కట్టండి, కమ్యూనిటీ హాల్ కట్టండి, పిల్లల కాడి నుంచి నీళ్ళు చుక్కలు పడిపోతాయి 2 సంవత్సరాలు ఏంటి వద్దు. ఇదే అయింది మా తరం ఉంటే చాలు, తర్వాత చూసుకుంటాడు. దాని మీద ఫ్రీగా ఎనర్జీ వస్తుంది మనకి. ఏడీ గారు పెట్టచ్చా పెట్టకూడదా? యాంగిల్ ఉందయ్యా, ఈ యాంగిల్ ఉందో చూసుకో. గోడంత ఉంది. మల్లయ్య గారు రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నావు కదా, నేను ఎన్ని అట్లాగా ఆలోచిస్తావు ఎరా కదా. సెల్ ఫోన్ ఏంటమ్మా, వీడియో తెస్తున్నావు ఏంటి? మాకు ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టే విధంగా మాకు ఎదర్పాటును ఉండే విధంగా అట్లా ఓకే. ఆ క్యాంటీన్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే మళ్ళీ కట్టి ఇవ్వాలంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు, మనం పెట్టుకోమంటారు. ఇది దానికి కూడా ఇది అన్నదానానికి ఉపయోగించే సత్రమే కాబట్టి మనం వేసేది కాబట్టి దానికి కూడా ఉపయోగపడే విధంగా మనం ప్లాన్ చేద్దాం. నీ పర్మిషన్ ఇచ్చే కారణం చెప్పండి. మీరు ఫోన్ పెట్టకండి. దీన్ని కూడా ఉపయోగించే విధంగా చేద్దాం. మీరు కూడా 1 లీటర్ గవర్నమెంట్ ఫార్వర్డ్ చేద్దాం. ఇక్కడ క్యాంటీన్ ఎందుకంటే మనం ఎంత పక్కన ఉన్నామో కృష్ణా జిల్లా వాళ్ళు కూడా అంత ఉన్నారు అవతల పక్కన కదా. ఉండి ఆదాయం అంతా ఏం చేస్తున్నారు తీసుకుంటారా? ఎంపీ గారు ఆయన డబ్బులతో నియోజకవర్గంలో పని మొదలట్లేదు. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరే ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనశాల ఇవ్వాలని ఆయనకి ఆ దేవుడి మీద ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి అభిమానంతో మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా దీంట్లోనే నిర్వహించే విధంగా ఒక 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చున్నారు. తప్పనిసరిగా ఒకరోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఆయన జిల్లాలో ఉన్న రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షాకాలంలోపే దీన్ని ప్రారంభోత్సవానికి రెడీ చేస్తారు ఎంపీ గారు అనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది.